సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికల్లా యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్లకాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్లకాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక కల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించటం మంచిదని ఈ రోజున 5వ ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాట గురించి 333 ఎపిసోడ్లను చెప్పుటకు గాను మోక్ష మార్గము టీవీ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమములను ప్రసారం చేయడం జరుగుతుంది కనుక మీరందరూ ఈ కార్యక్రమములను చూడండి చూసి అనేకులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను నా 58 ఏళ్ల అనుభవంలో 29 ఏళ్ళు అన్యునిగా ఉన్న అనుభవం గురించి 29 ఏళ్ళు వాక్యంతో ఉన్న అనుభవం గురించి 35 సంవత్సరాల నుండి హైదరాబాదులో అనేక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి చర్చిలలో చేతి వృత్తితో మార్బుల్ గ్రనైట్ టైల్స్ అనేక చర్చిలలో పనులు చేయించిన అనుభవం గురించి మీ అందరికీ ఈ 5వ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు మాట్లాడే
మాట గురించి 2 పార్టులుగా చెప్పబడును. మొదటి పార్టులో దిడ్లవారి మేనిఫెస్టోలో 7 మాట్లాడే 7 మాటల గురించి, రెండవ పార్ట్లో దిడ్లవారి మేనిఫెస్టోలో 7 అంశములతో 7 రకాలుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించుట గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి మాటగా పూర్వీకులు మాట్లాడే మాటగా వారి కష్టే ఫలి. 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో ఉంటున్నటువంటి పూర్వీకులు అయినటువంటి మా చెల్లెలు, మా బామ్మరిది, మా చెల్లెలు దిడ్ల రమణ గడ్డం స్త్రీను మాట్లాడే మాట, వారు వెలివిలిలో ఉంటూ మా చెల్లెలు మా బావమరిది కూడా పూరి గుడిసెలో ఉండే పరిస్థితి, ప్రతిరోజు కూడా కూలి పనికి వెళ్ళే పరిస్థితి, అలాగే పొలాల పొయ్యిపై వంటలు చేసుకునే పరిస్థితి, కిరసనాయిలతో దీపం ముట్టి వెలిగించుకుని ఇంటిలో పెట్టుకునే పరిస్థితి. అలా ఈ రీతిగా అనేక రకాలుగా 50 ఏళ్లకు పూర్వము ఇటువంటి కష్టాలు పడుతున్న కుటుంబాన్ని ఈ రోజున దేవుడు వారి కుటుంబాన్ని కూడా అంచెలంచెలుగా ఆశీర్వదించి వారిని కూడా గొప్ప స్థితిలో ఉంచినందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, అటువంటి కష్టాలు పడినటువంటి వారు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి రెండవ మాటగా వారసులు మాట్లాడే మాట, వారు పడే కష్టే ఫలి. పల్లెటూళ్ళలో వారసులుగా ఉన్నవారు దిడ్ల ముత్యాలు వారసుడిగా ఉన్నటువంటి దిడ్ల సంపత్రావు 22 ఏళ్ల నుండి పూరి గుడిసెలోనే ఉంటూ పొలము కౌలుకి తీసుకుని వ్యవసాయం చేసి పంటలు పండించి కుప్పలు వేసి నూర్చి ధాన్యం అమ్మినా కానీ మా నాన్న, మా అమ్మ, నేను పూరి గుడిసెలోనే ఉండే పరిస్థితి, గంజి అన్నం తినే పరిస్థితి, ప్రతిరోజు కూడా కూలి పనికి వెళ్ళే మా అమ్మ నాన్నల పరిస్థితి, కిరసనాయిలతో దీపం వెలిగించి ఇంటిలో పెట్టుకున్న పరిస్థితి. ఈ రకంగా దిడ్ల ముత్యాలు వారసుడిగా ఉన్నటువంటి దిడ్ల సంపత్రావు మా నాన్న 22 ఏళ్లుగా మా తాత ఏ ఇల్లు అయితే ఆ రోజుల్లోనే ఆ పూరి గుడిసెను మా తాత నాకు నా పేరున రాసి ఇవ్వటం జరిగింది. మా నాన్నకు మాత్రం ఇవ్వలేదు. మా తాత మా నాయనమ్మ ప్రభునందుని నిద్రించినప్పటికీ మా నాన్న మాత్రం అదే పూరి గుడిసెలో ఉండే పరిస్థితి, నేను కూడా అదే పూరి గుడిసెలో ఉండే పరిస్థితి. ఇలాగా ఈ రకంగా మా నాన్న ఇటువంటి కష్టాలు పడుతూ మమ్మల్ని పెంచుతున్న మా నాన్నకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా మరి మూడవ మాట చూసినట్లయితే పాస్టర్లు మాట్లాడే మాట. మరి 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో ఉంటూ సువార్త సేవ చేస్తున్నటువంటి పాస్టర్ల గురించి, వారు పడే కష్టే ఫలి చూసినట్లయితే పాస్టర్లు ఇంటింటికి తిరిగి ప్రార్థనలు చేసే పరిస్థితి. మరి ఎంతో మరి పేదరికంలో ఉన్నప్పటికీ కుటుంబం తృప్తిగా భోజనం చేయడానికి లేని పరిస్థితి ఉన్నప్పటికీ సువార్త సేవ నిమిత్తమై ప్రతి ఇంటింటికి వచ్చి పాస్టర్ గారు అటువంటి దైవ సేవకులు గొప్ప సువార్త సేవ చేసినటువంటి శాంతవర్ధన్ గారికి నా ప్రత్యేకమైన పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 4వ మాట పాస్టర్ గారు వారసులు మాట్లాడే మాట. నేడు మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఈ రోజుల్లో మరి టోకెన్ అన్నా తీసుకోవాలి, లేకుంటే లైన్లో అన్నా నిలబడాలి. అలాగే పెద్ద పెద్ద దైవ సేవకులు ఉన్న చోట ప్రార్థన చేయించుకోవటానికి లేదు, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కష్టసుఖాలు చెప్పడానికి కూడా లేకుండా ఇటువంటి గొప్ప గొప్ప సువార్త సేవ చేస్తున్నటువంటి అటువంటి సేవకులలో దైవ సేవకులైనటువంటి శాంతవర్ధన గారు ప్రభునందు నిద్రించినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 5వ మాట పుట్టుక క్రైస్తవులు మాట్లాడే మాట. 5వ మాట పుట్టుక క్రైస్తవులు 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో ఉంటూ వారమంతా కూలి పని చేసుకున్నప్పటికీ ప్రతి ఆదివారంన తప్పకుండా ఏదో ఒకటి కానుక తీసుకుని తప్పకుండా కుటుంబం మరి వారమంతా వేసుకున్న బట్టలు వేరు, ఆ ఆదివారం పూట వేసుకున్న బట్టలను చూసే ఆ గ్రామస్తులు వీరు చర్చికి వెళ్ళొస్తున్నారు అని ఆ బట్టలను చూసి వారిని అనుకునేవారు. మరి పూరి గుడిసెలో ఉన్నప్పటికీ వాళ్ళ ఇంటిలో యేసు ప్రభు శిలువను పెట్టుకునే పుట్టు క్రైస్తవులుగా దేవుని ఆనుకుని దేవుని నమ్మకంతో భయభక్తులతో మరి అటువంటి పుట్టుక క్రైస్తవులు సంతోషంతో ఆనందంతో ఉండేవారు.
అటువంటి పుట్టుక క్రైస్తవులు మరి 6వ మాట వారసులు మాట్లాడే మాట చూసినట్లయితే పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ పుట్టుక క్రైస్తవులు వారసులుగా పుట్టినటువంటి వారు కుటుంబాలలో అనేక రకమైన కష్టాలతో ఇబ్బందులతో మరి భార్యాభర్తలుగా మరి అందరూ ఒకే ఇంటిలో ఉన్నప్పటికీ ఒకరికొకరు ఎవరు మాట్లాడుకోరు. తండ్రి మాట్లాడే మాట కూతురికి నచ్చక తండ్రి కూతుళ్ళు ఒకే ఇంటిలో ఉంటూ కొన్ని రోజులైనా కొన్ని నెలలైనా మాట్లాడుకోకుండా ఉండే కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు ఈ రోజుల్లో అనేక కుటుంబాలు నేను చూసి ఉన్నాను. మరి ఈ రకంగా మాట్లాడే మాటతోనే భార్యాభర్తలు విడకలు, మాటతోటే మరి తండ్రి కొడుకులు మాట్లాడుకోకపోవటం, మాటతోటే అత్తా కోడలు మాట్లాడుకోకపోవటం, ఎవరైతే మాట వల్ల ఇటువంటి కష్టాలు పడుతున్నారో వారందరికీ నేను చెప్పే ఒక చిన్న మాట ఏమిటంటే, మీ ప్రతిరోజు 24 గంటలు మీరు ప్రార్థన చేసుకోండి, మంచిదే. ఉపవాసం ఉండండి, మంచిదే. దైవ సేవకులకి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, మంచిదే. ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళండి, మంచిదే. సంఘంలో ప్రార్థన చేసుకోండి, మంచిదే. దేవునికి కృతజ్ఞత కానుకలు ఇవ్వండి, మంచిదే. కానీ మీరు ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో, ఎవరెవరితో మరి ఎక్కువగా మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే మాటను మాత్రం పొదుపు చేయండి. మీరు ఎవరి వల్ల అయితే మాటల వల్ల మీకు ఇబ్బంది వస్తుందో, మాట వల్ల మీరు మాట్లాడుకోకుండా ఉంటున్నారో అటువంటి వారితో మాట్లాడేటప్పుడు మాటను మాత్రం పొదుపు చేసుకోండి. ఎప్పుడైతే పొదుపు చేసుకుంటారో ఆ కుటుంబంలో సంతోషమే, ఆనందమే, నవ్వులే నవ్వులుగా మీ కుటుంబం ఉంటుందని నా అనుభవంతో మీ అందరికీ చెప్పబోతున్నాను. ఇలా ఈ రీతిగా మొదటి మాట పూర్వీకులు మాట్లాడే మాటగా, రెండవ మాటగా పూర్వీకుల వారసులు మాట్లాడే మాటగా, మూడవ మాటగా పాస్టర్లు మాట్లాడే మాటగా, నాలుగవ మాటగా పాస్టర్లు వారసులు మాట్లాడే మాటగా, ఐదవ మాట పుట్టుక క్రైస్తవులు మాట్లాడే మాట, ఆరవ మాట పుట్టుక క్రైస్తవులు వారసులు మాట్లాడే మాట చెప్పగా మీరందరూ విని ఉన్నారు. ఇప్పుడు ఏడవ మాట యేసుక్రీస్తు శిలువలో మాట్లాడేది 7 మాటలలో ఒక మాటన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన మాటల కోసం, మనం చేసిన పాపాల కొరకు ఆ శిలువలో ప్రాణత్యాగం చేసిన ఆయనకి మనం ఏమి చెల్లిస్తున్నాం. మరి నా పాపములన్నీ క్షమించారని, నేను బ్రతికే పురిగుడిసే బ్రతుకుని కొట్టివేశాడని, మరి కష్టాలను కొట్టివేశాడని, అనేక రకాలైన కష్టాల నుంచి ఆ శిలువలో అన్నీ కొట్టివేసి మనకు సంతోషం, సమాధానము, ఆశీర్వాదము ఇచ్చినందుకు దేవుడు మాట్లాడే 7 మాటలకు నేను ఏ రకంగా 7 రకాలుగా మరి స్తుతి స్తోత్రాలు చెల్లించాను. ఒక స్తుతి గీతం విన్న తర్వాత దేవుడు మాట్లాడే 7 మాటల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువ
మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దేవుడు మాట్లాడే మొదటి మాటకు దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథములలో నుండి 333 స్తుతించే వాక్యములలో మొదటి స్తుతించే వాక్యములలో 13వ స్తోత్రముతో అన్న వస్త్రములు అనుగ్రహించు దేవా మీకే స్తుతి స్తోత్రము చెల్లింతుమని స్తుతించడం జరిగింది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 19వ వచనం. మరి దేవుడు మాట్లాడే రెండవ మాటకు ప్రతి మధ్యాహ్నమున దేవుని మహిమపరచడం మంచిదని పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథములలో నుండి 333 మహిమపరిచే వాక్యములలో 14వ స్తోత్రంతో అబ్బా తండ్రివైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని దేవుని మహిమపరచడం జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. మరి దేవుడు మాట్లాడే మూడవ మాటకు దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచడం మంచిదని సువార్త పాఠ్యంలో 4 గ్రంథములలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 15వ స్తోత్రంతో అందరి చేత ఘనత నొందిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచడం జరిగింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. ఇలా ఈ రీతిగా పాత నిబంధనలో నుంచి 13వ స్తోత్రం, పత్రిక పాఠ్యములో నుంచి 14వ స్తోత్రం, సువార్త పాఠ్యములో నుంచి 15వ స్తోత్రంతో దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించడం జరిగింది. మరి నా దేవుడు మాట్లాడే 4వ మాటకు దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం మంచిదని 333 విజ్ఞాపన ప్రార్థనలో 5వ విజ్ఞాపన ప్రార్థన 150 రూపాయలకు హైదరాబాదులో అద్దె ఇల్లు దొరకాలని వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 5వ మాటకు దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞతా కానుకలు ఇచ్చటం మంచిదని 333 కృతజ్ఞతా కానుకలు ఇచ్చే వాటిలో 5వ కృతజ్ఞత కానుక ఏమిటంటే 150 రూపాయలు ఇంటి అద్దె కట్టినందుకు దేవునికి కృతజ్ఞత కానుక ఇవ్వటం జరిగింది. దేవుడు మాట్లాడే 6వ మాటకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిదని 333 కృతజ్ఞతాస్తుతులలో 5వ కృతజ్ఞతాస్తుతి ఏమిటంటే 150 రూపాయలకు అద్దె ఇంటిలో సంవత్సరం అంతా ఉన్నందుకు ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 7వ మాటకు దేవునికి ప్రతి సంఘములో సాక్ష్యం ఇచ్చడం మంచిదని 333 333 సాక్ష్యములలో 5వ స్తోత్రం చూసినట్లయితే 22 ఏళ్ళు బల్లిపాడులో పూరి గుడిసెలో ఉన్న అనుభవ సాక్ష్యం చెప్పి దేవునికి స్తుతించడం జరిగింది. ఈ రకంగా దేవుడు సిలువలో మాట్లాడిన 7 మాటలకు
నేను 7 రకములుగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుట ద్వారా దేవుడు ఏ రకంగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడనేది ఇక ముందు ముందు ఎపిసోడ్లను మీరందరూ చూడవలసిందిగా కోరుచున్నాను. మరి దేవుని దయతో ఈ రోజున టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో 5వ ఎపిసోడ్లో 5వ మాట గురించి, 5వ రకమైన పూర్వీకుల గురించి, 13వ స్తోత్రం, 14వ స్తోత్రం, 15వ స్తోత్రం చెప్పుటకు మరి సపోర్ట్ చేసినటువంటి ప్రేమగల ఫ్యామిలీ విజయలత, బాబురావు కుక్కల వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ఈ రోజున 5వ ఎపిసోడ్ మరి చూస్తున్న అనేక మంది కుటుంబాలలో మళ్ళీ పాలరాతిపై 333 స్తుంచే వాక్యాలు చెక్కిస్తానని, 333 మహిమపరిచే వాక్యాలు చెక్కిస్తానని, 333 గణపరిచే వాక్యాలు పాలరాతిపై చెక్కిస్తానని మరి చెప్పి ఉండగా అనేకులు మరి మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా అడుగుతున్న విషయం ఏమిటంటే, మా పూర్వీకులు పేరున ఎపిసోడ్ చెప్పండి, మా పూర్వీకుల పేరు పాలరాతిపై రాయమని అనేక మంది ఫోన్ చేసి అడుగుతున్నారు. అటువంటి వారికి తప్పకుండా మీ పూర్వీకుల పేరు టీవీలో చెప్పబడుతుంది. మీ పూర్వీకుల పేరు పాలరాతిపై చెక్కించి బల్లిపాడులో 2009లో కట్టబడినటువంటి పాలరాతి ప్రైజ్ లార్డ్ ప్రేయర్ హౌస్లో మరి ఆ పాలరాతిపై రాసిన పేర్లు పెట్టడం జరుగుతుంది. మీరు కూడా అక్కడికి వచ్చి ఆ బల్లిపాడులో కట్టినటువంటి ఆ ప్రేయర్ హౌస్ కూడా మీరు అందరూ వచ్చి చూడవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేవారు నర్సాపూర్ ట్రైన్ ఎక్కి వీరవస్త్రం దిగి మరి ఆటోలో బల్లిపాడు అని పేరు చెప్పి బల్లిపాడు వెళ్ళి చూడవచ్చు. అలాగే పాలకొల్లు నుండి భీమవరం వెళ్ళే బస్సులలో వెళ్ళేవారు బల్లిపాడులో దిగి మరి నడిచి కూడా వెళ్ళొచ్చు, లేదా ఆటో మాట్లాడుకుని కూడా వెళ్ళొచ్చు. మరి అక్కడ దేవుని దయతో కట్టబడినటువంటి మరి ప్రైజ్ లార్డ్ ప్రేయర్ హౌస్లో ఈ పాలరాతిపై చెక్కించిన వాక్యాలు అక్కడ పెట్టబోతున్నాము. ఈ టీవీలో ఈ 333 ఎపిసోడ్లు చెప్పే లోపల ఈ పాలరాతిపై ఈ 1000 స్తోత్రాలు చెక్కించి అక్కడ పెట్టే భాగ్యం దేవుడు కలిగిస్తున్నందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం చూసిన మీరందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ వరకు ఇప్పుడు స్తుతి ప్రార్థన. మా పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగలైన నమ్మకమైన ప్రభువా, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాలపై మీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఎవరైతే ఈ కార్యక్రమంతో చూసిన వారిలో సమస్యలతో, అనేక ఇబ్బందులతో, కన్నీటితో, దుఃఖంతో ప్రభా ఈ కార్యక్రమంలో నాయన ప్రభా ఉంటూ ఉన్నారు ప్రభా, వారి కన్నీటిని తుడిచివేసే దేవుడు, వారికి ఉన్న సమస్యలు కొట్టివేసే దేవుడు, వారి కుటుంబాల్లో సంతోషం కలిగించే గొప్ప దేవుడిగా మీరు మాకు కలిగి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రోజున అనేక కుటుంబాల ప్రభా అనేక శుభకార్యాలు జరుగుతుండగా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభా మీ పాత సన్నిధిలో వేకువజామున విజ్ఞాపన ప్రార్థనలో ప్రభా ఇగో మా కుమార్తెలకు ఏజ్ పెరిగిపోతుంది, లావు పెరిగిపోతున్నారు, అనేక కుమార్తెలు వివాహం జరగ బాధపడుతున్నారు, అనేక మరి మగపిల్లలు అయితే ప్రభా ఇగో తండ్రి మరి ఏజ్ పెరిగిపోయి తల వెంట్రుకలు ఊడిపోయి ఉంటూ బట్టబొరతో ఉన్నవారికి వివాహం జరగక అనేక కుటుంబాల్లో ప్రభా తల్లిదండ్రులుగా బాధపడుతున్నారు. అటువంటి వారికి ప్రభా మీరే ఆయన ప్రభా మార్గము సరళం చేసి సరిహద్దులు విచారపరిచి వారి కుటుంబాల్లో ప్రభా వివాహాలు జరిగేలాగా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి అనేక మంది అప్పుల సమస్యలతో ప్రభా బాధపడుతూ ప్రతి నెల వడ్డీలు కట్టలేక, ప్రతి నెల ఈఎంఐ కట్టలేక, ప్రతి నెల ప్రభా అనేక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాల ప్రభా మీరు సంతోషం, సమాధానం, శుభకార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉన్న కుటుంబాల వరకు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి మంచి ఉద్యోగాలు దయచేయండి, పిఆర్ దయచేయండి. మీ నాయన ప్రభు మీ పాద సన్నిధిలో నిత్యము శుద్ధించే కుటుంబంగా, నిత్యము ఆరాధించే కుటుంబంగా, మిమ్మల్ని గణపరిచే కుటుంబంగా, ఆరాధించే కుటుంబంగా వారి కుటుంబాల ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న వారిని, ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాల ప్రభు మీ మెండని దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించవలసిందిగా మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. ఈ 5వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.